రెడ్డి గారు గతంలో ఆయన గురించి ఒకసారి మాట్లాడుకున్నాం కూడా. ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో పక్క పార్టీ నుంచి వచ్చిన ఆయనకి ఎలా ఇస్తారు, దట్టు ఆ పార్టీ వాళ్ళు బీజేపీ నాయకులే చాలా విమర్శలు ఆయన మీద చేశారు. ఏదైతే గుర్రంపోడు భూములకు సంబంధించి ఇద్దరి మధ్య అటు బీజేపీ కానివ్వండి, అప్పుడున్న బీఆర్ఎస్ కానివ్వండి, లేదా వ్యక్తిగతంగా సైదిరెడ్డి గారి మీద కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితులు ఆయన ఎట్లా బీజేపీలోకి తీసుకున్నారు, ఆయనకి టికెట్ ఎట్లా ఇచ్చారు అనేది ఆ పార్టీలోని సీనియర్ నాయకులే చాలామంది వ్యతిరేకించారు. అయినా కూడా పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా ఆయనే బరిలో ఉన్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంది పరిస్థితి? ముందుగా మీకు అలాగే యోయోటీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. నల్లగొండ పార్లమెంటు చూసినట్లయితే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అందరికంటే ముందుగా అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగా, తర్వాత బీఆర్ఎస్ కంటే ముందుగా బీజేపీ ప్రచారం చాలా ముందుగా స్టార్ట్ చేశారు. ఇప్పటికి కూడా గ్రామాల్లోకి వెళ్ళింది, బూతులలోకి వెళ్ళింది. ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేయాలని చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అంటే ఎందుకంటే ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ ఎవరు ఓటేయాలని అభ్యర్థిని ప్రకటించక ముందే బీజేపీకి ఓటేస్తారు. ఎందుకంటే ఇది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ అంటే అది సెకండరీ. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండాలని ఒక ఆలోచనతో బీజేపీకి మోడీ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలని ఆలోచన. ఎందుకంటే మీ అందరం కూడా ఎవరికి ఇచ్చి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ లైన్లో అందరు పనిచేయాల్సిందే, పనిచేస్తూనే ఉన్నాం, గెలిపిస్తాం. ఎవరు వచ్చినా కూడా గెలిపించాల్సిన బాధ్యత మా నాయకుల మీద ఉంది, కార్యకర్తల మీద ఉంది, ఇప్పుడు ప్రజల మీద కూడా. ఎందుకంటే బీజేపీకి ఓటేస్తేనే, మోడీ గారికి ఓటేస్తేనే మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. ఇంకా అత్యంత వేగంతో ఇంకా ముందు అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకొక 13-10 రోజులల్లో మనకి రిజల్ట్ కూడా తెలుస్తుంది చాలా వరకు. సో అట్లా నల్గొండ పార్లమెంటు ఇప్పటివరకు అన్నగా చెప్పినట్టుగా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు సిపిఐ గెలుచుకుంది. 1952లో ఏదైతే ఏర్పడ్డదో, ఎస్టాబ్లిష్ అయిందో నల్గొండ పార్లమెంటు, దాంట్లో దగ్గర 14,95,580 ఓట్లు ఉన్నాయి ఇప్పటివరకు. 7 సెగ్మెంట్లు ఉన్నాయి, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. అఫ్కోర్స్ దాంట్లో గెలవకపోయినా కూడా, 7 సెగ్మెంట్లో గెలవకపోయినా కూడా సూర్యాపేటలో మాత్రం బాగానే బలంగా ఉంది. ఇప్పుడు సైదిరెడ్డి గారు దీంట్లో హుజూర్ నగర్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన కూడా బాగానే ఓట్ షేర్ ఉంది అక్కడ. సో మిగతా సెగ్మెంట్లో చూసినట్లయితే దేవరకొండ కానీ నల్లగొండలు కూడా ఉంది. దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడలో కార్యకర్తలు ఉన్నారు, మంచి పని చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున గెలిచే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే. ఈరోజు యాక్చువల్గా నేను నల్గొండ నుంచే వస్తున్నాను మీటింగ్ నుండి. నల్లగొండలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మీటింగ్ జరిగినప్పుడు నేను అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పారు ఏ పార్లమెంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తున్నారని చెప్పారు. దగ్గర 2 లక్షల మెజారిటీ తోటి నల్లగొండ పార్లమెంట్లో గెలుస్తున్నారని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. అది క్లియర్గా ఈరోజు కూడా మాకు మీటింగ్లో నల్గొండలో చెప్పారు. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే మోడీ గారు చేసిన అభివృద్ధి గత 10 సంవత్సరాల కాలంలో ఏమేం చేశారు, ప్రజలకు ఎట్లాగా చేరువయ్యారు, ఏ పథకాలు ప్రజలకి వెళ్ళాయి అనే ఆలోచనతోటి మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకటి చెప్పాలనుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, మననే ఇంకో కొడుకు జయవీర్ రెడ్డి నాగర్ సాగర్ అసెంబ్లీలో గెలిచారు. జానారెడ్డి దగ్గర 35 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. 35 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, తర్వాత ఇట్లా పార్టీల నుంచి. కానీ ఆయన బాధ్యత తీసుకోకుండా ఎప్పటి నుంచో ఫ్లోరైడ్ సమస్య ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నారో దాన్ని ఎందుకు పరిష్కరించలేదు? వాటరు అన్ని పెద్ద పదవులు ఉన్నాడు, హోం మంత్రి, తర్వాత రెవెన్యూ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రకరకాల మంత్రి పదవులు. కానీ ఇప్పటివరకు ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్లు ఎప్పుడు వచ్చినాయి? గత 10 సంవత్సరాలలో ఇప్పుడు రోడ్లు చాలా స్పీడ్గా వేస్తూ ఉన్నారు. వాటర్ ఇంతవరకు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోలేదు ఇంతవరకు కూడా. ఎస్ఎల్బీసీ కెనాలు దగ్గర ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే డన్ అయిపోతుంది, మొత్తం టోటల్గా అయిపోతుంది. దాన్ని ఇప్పటివరకు పట్టించుకోలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, కేసీఆర్ కానీ, తర్వాత చాలామంది మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, తర్వాత జానారెడ్డి గారు ఉన్నారు. దాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు నల్గొండలు మాత్రం. కానీ ఇట్లాంటి సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు? ఇట్లాంటి సమస్యలు పట్టించుకుంటే ఇట్లాంటి ఫ్లోరైడ్ సమస్య కానీ, తర్వాత ఆ ఏరియా నల్గొండ ఏరియా మొత్తం ఇప్పటికి కూడా వాటర్ లేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నల్గొండ దాటిన తర్వాత వేములపల్లి వరకు వాటర్ కెనాల్ లేదు. ఎక్కడైతే ఎక్స్ట్రా వాటర్ వస్తుందో ఆ వాటర్ ఇక్కడ కెనాల్ ద్వారా వస్తుంది తప్పితే ఎప్పుడు కూడా వాటర్
రాని పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు కూడా. సో అట్లాంటి లేనప్పుడు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఉన్నా కూడా అప్పుడు కంబైన్డ్ గవర్నమెంట్ ఏపీలో ఉన్నప్పుడు కూడా ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకి ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళకి ఒత్తాస పలకడం తప్ప వీళ్ళంతా కూడా ఏమీ చేయలేదు. చెప్పాలంటే నల్లగొండను అభివృద్ధి చేసింది శూన్యం, నా కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ. అందుకే మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఒక్కసారి అట్లీస్ట్ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మేము ఎట్లా చేయమో, ఎట్లా అభివృద్ధి కాదో మేము చూపిస్తాం. రేపొద్దున ఎస్ఎల్బీసీ ఎట్లా కెనాల్ ఎట్లా అభివృద్ధి కంప్లీట్ కాదో, మిగతా విషయాలు ఏవైతున్నాయో అవన్నీ ఎందుకు రావో మేము చూసుకుంటాం అవన్నీ కూడా. అందుకని భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ ప్రజలు ఓటేసి గెలిపిస్తే రేపొద్దున డెఫినెట్గా మేము ఇవన్నీ కూడా ఇష్యూస్ ఏవైతున్నాయో ఇప్పటివరకు పెండింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో అట్లా బీఆర్ఎస్ పనిచేయలేదు. ఇప్పుడు చాలామందిని గెలిపించారు చెప్పాలంటే. ఇప్పుడు పార్లమెంట్లో దగ్గర 6-7 అంతకుముందు కూడా 9 మందిని గెలిపించారు. కానీ లాభం ఏమైనా ఉంది చెప్పండి? ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి చేయలేని వాళ్ళు ఇప్పుడు చేస్తారు వచ్చి. ఎందుకంటే ఇది కూడా ఫ్యామిలీ పాలిటిక్స్. మళ్ళీ ఇప్పుడు జానారెడ్డిని గెలిపించారు, 30 సంవత్సరాలు మంత్రులు చేశారు, ఏం చేయలేదు. మరి జయవీర్ రెడ్డి గెలిపించారు, మళ్ళీ ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు. చాలామంది ఇప్పుడు నాగార్ సాగర్లో కూడా వాటర్ లేని పరిస్థితి ఉంది. ఇప్పటికి పక్కనే పెద్ద కెనాల్ ఉంటుంది, పెద్ద బ్యారేజ్ ఉంటుంది, రిజర్వాయర్ ఉంటుంది, కానీ వాటర్ లేదు అక్కడ. సో అట్లా దాన్ని బట్టి ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా ఓట్లు వేయించుకోవాలి, ఎమ్మెల్యే కావాలి, మంత్రులు కావాలి, పార్లమెంట్ సభ్యులు కావాలి, ఎంజాయ్ చేయాలి, డబ్బు సంపాదించాలి, అంత ఆలోచన తప్ప మిగతా ఏమీ లేదు. రెండవది ఇప్పుడు మళ్ళీ రఘువీర్ రెడ్డి వాళ్ళ కొడుకే, మళ్ళీ పెద్ద కొడుకు. సో ఆయన పార్లమెంట్లో గెలిస్తేంది, గెలవకపోతే ఏంది, రేపు పొద్దున గెలిచిన తర్వాత ఏం తీసుకొస్తాడు? పార్లమెంట్లో గెలిచేది అక్కడ ఎవరు బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మోడీ గారు వస్తున్నారు, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అక్కడ పోయి? అందుకనే నేనేమంటున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎవరైనా సరే, ఇప్పుడు సైదిరెడ్డి గారు ఉన్నారు పార్లమెంట్ అభ్యర్థి నల్గొండ నుండి. సో ఆయన గెలిపిస్తే రేపొద్దున కొట్లాడి మరి నల్గొండకి ఏం కావాలో అవన్నీ కూడా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. రకరకాలుగా ఇప్పుడు ఏ ఇష్యూస్ ఉన్నాయో చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒక్కటి చెప్పాలంటే ఈ మున్సిపాలిటీలల్లో మిర్యాలగూడ మున్సిపాలిటీ కానీ, నల్లగొండ మున్సిపాలిటీ కానీ, ఆలయ కానీ, మిగతాయి కానీ మొత్తం డ్రైనేజ్ సమస్య చెప్పాలంటే లోకల్లో. ఎక్కడ చూసినా కూడా వర్షాలు వచ్చినంటే మొత్తం వాసన, తర్వాత దోమలు, ఈగలు, జ్వరాలు కంటిన్యూస్గా ఉంటాయి అక్కడ. ఇది ఒక 4-5 నెలలు ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేదు. ఇంతమంది అసెంబ్లీ ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు కదా, మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రజల్ని పట్టించుకోకుండా. ఇంకోటి రైతు సమస్యలు కూడా. ఒడ్లు మిరియాలు కూడా చాలా ఫేమస్, ఎందుకంటే కెనాల్ దానికి వెనకాల పోతుంది కాబట్టి. మిరియాలు కూడా లాస్ట్ టైము భాస్కర్ రావు గారు రైతులందరూ ధాన్యం తీసుకొచ్చి మరి అక్కడ కల్లాల పోస్తే ఇంత పట్టించుకోలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్. ఈవెన్ మిల్లర్స్ మాట్లాడలేదు. అందుకనే ఏం చేశారు? ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు భాస్కర్ రావుని. అట్లా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఓడించింది దీనికోసమే. ఎందుకంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ గారి వ్యతిరేకత వల్లనే వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టారు, ఇంట్లో కూర్చోబెట్టారు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత ఉందో దాని మీద ఫైట్ చేసుకుంటూ వచ్చింది. దాన్ని అంటే కొంత ఇప్పుడు ఆ బీఆర్ఎస్ బీజేపీ కవితను అరెస్ట్ చేయలేదని చెప్పి ఒక సైడ్ ట్రాక్ తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు దీన్ని వాళ్ళు గెలిచిన అవకాశాలు కనపడ్డాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు లేవు ఎట్టి పరిస్థితుల్లో. కవితను తీసుకుపోయి లోపలేసారు కదా బీఆర్ఎస్ బీజేపీ, మళ్ళీ ఒకసారి అన్నారు. కానీ రిజర్వేషన్లు అది అని చెప్పి ఇదే తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం మీద మోడీ గారు మననే చెప్పారు. మోడీ గారు ఒకటి చెప్పారు, నేను ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితే లేదు, ఎట్టి పరిస్థితుల్లో మార్చనీయమని చెప్పారు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. సో అట్లాంటిది క్లియర్ కట్గా చెప్పారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏ ఆయుధం లేక, ఏం చెప్పుకోలేక, ఎట్లా ఓట్లు వేయించుకోవాలనే ఆలోచన తప్ప సో మిగతా విషయాలు ఏమీ లేవు. అందుకనే రిజర్వేషన్లని అదని ఇదని రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటులో గెలుస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మోడీ గారు చూస్తున్నారు. నేను ఒకటి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సైదిరెడ్డి గారు ఈరోజు మామూలుగా మార్నింగ్ మీటింగ్లో చెప్పారు, ఒక బిఏలో ఫోన్ చేసేసి ఓటర్ లిస్టులు పంచుతారు. దగ్గర ఒక 400 ఓట్లు పంచుతుంటే ఒక 400 మంది టచ్ చేసినప్పుడు 400 మంది అడుగుతున్నారు, అంటే మీ బీజేపీకి ఓటేయాలి లేక మోడీ గారికి ఓటేద్దామని మేము అందరం అనుకుంటున్నాం. కాకపోతే వాళ్ళకి రీచ్ అయ్యిందంటే కమలం పువ్వు గుర్తు తెలియాలి.
కమలం ఎక్కడ వేయాలనేది ఆలోచనతో అది కొంతమంది చాలామంది తెలియదు. ఇప్పుడు మేమంతా కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం. నల్గొండ పార్లమెంటు గెలిపించే అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. రైట్. సో యాదగిరి గారు, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుండి రాజకీయంగా చూసుకుంటే అక్కడ కమ్యూనిస్టులు 6 సార్లు, కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, తెలుగుదేశం 2 సార్లు గెలిచింది తప్ప బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పటి వరకు ఎంపీ